కారును నడిపేదెవరు? ఫామ్ హౌస్లో కేసీఆర్, అమెరికాలో కేటీఆర్. క్యాడర్ బీఆర్ఎస్ను మానిటరింగ్ చేసేదెవరు? కుమార్తె కవితనా, మాజీ మంత్రి హరీష్ రావా? తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా పార్టీ వ్యవహారం. వారం రోజులు స్తంభించబోతున్న కార్యక్రమాలు. నేను అనుకుంటున్నా ఈ వారం రోజుల్లోనే కథ కంచికి చేరుతుంది అనుకుంటున్నా. చాలా తెలివిగా కేటీఆర్కి నోటీసులు ఇచ్చిరని అనుకుంటున్నా. చాలా తెలివిగా కాళేశ్వరం కేసులో కేసీఆర్కి నోటీసులు పోయినాయి అనుకుంటున్నా. చాలా తెలివిగా కవిత ఎంటర్ అయి మొత్తం కొలాప్స్ చేస్తుందని నేను భావిస్తున్నాను. నాకు అనిపిస్తున్నది. సో ఈ వారం రోజుల్లోపే, ఆ వారం రోజులలోపే జూన్ 2వ తేదీ ఉన్నది. ఆ వారం రోజుల్లోనే ఉంది జూన్ 2వ తేదీ. సో ఆ జూన్ 2వ తేదీన ఏదో ఒక బ్లాస్ట్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. క్యాడర్ బీఆర్ఎస్ను మానిటరింగ్ చేసేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీని వారం రోజుల పాటు ఎవరు గైడ్ చేస్తారు? పార్టీ క్యాడర్కి ఎవరు అండగా ఉంటారు అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇన్ఛార్జిగా కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తారా, లేకుంటే హరీష్ రావు ఉంటారా అనేది హాట్ టాపిక్ అయింది. ఎవరికి అప్పగించినా ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా అనేది కూడా చర్చకు దారితీసింది. లేకుంటే అమెరికా నుంచి కేటీఆర్, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నేతలను గైడ్ చేస్తారా అనేది క్యాడర్ చర్చించుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలో కూడా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ వీళ్ళేం అధికారంలో లేరు, ఏదో జరగడానికి అపోజిషన్లోనే ఉన్నారు. వారం రోజులు ఈనాటు ఆయన ఎట్లాగో ఇంట్లోనే వంతాడు అనుకుంటే ఆయన వదిలేయండి. ఇప్పుడు కేటీఆర్ మొత్తం చూస్తున్నాడు. కేటీఆర్ అమెరికాకు పోతున్నాడు. అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేసుకోగలడు. ఇక్కడ ఆల్రెడీ హరీష్ రావు ఉన్నాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అవతలి వైపు ఉన్నటువంటి అది కాంగ్రెస్ కావచ్చు ఆర్ ఇటు కవిత కావచ్చు, వీళ్ళు చేసే యాక్టివిటీస్ మీదనే వీళ్ళు ఎవరు నడిపిస్తారు, వీళ్ళని ఏం చేయబోతున్నారు, వీళ్ళు దానికి యాక్షన్ ప్లాన్ ఏం రూపొందిస్తారు అన్నది ఆధారపడి ఉన్నది. దేని మీద? కవిత కానీ, కవిత తీసుకునే యాక్షన్ ప్లాన్ మీద కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే యాక్షన్ ప్లాన్ మీద కానీ, అది ఎమ్మెల్యేలను తీసుకోవడమా, లేకపోతే ఇంకా ఏదైనా దాంట్లో ఇది చేయడమా, కవిత పార్టీ ప్రకటన చేయడమా, ఇవన్నింటి మీదనే పార్టీ ఈ వారం రోజులు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ ఈయన అమెరికాకు పోతేంది, ఆయన ఇంట్లో బంతేంది, హరీష్ రావు ఒక్కడే ఉంటేంది, దానివల్ల నష్టమేముంది? ఎక్కడి నుంచైనా మానిటరింగ్ అంతా సైలెంట్గా ఉంటే మానిటరింగ్ చేయడం పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళు ఏం గవర్నమెంట్లో లేరు కదా. పాయింట్ అల్లా కవిత ఏం చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ రెండు అంశాల మీదనే ఆధారపడి ఉన్నది ఆ వారం రోజుల వ్యవహారం. జూన్ 2వ తేదీన ఏదైనా ప్రకటన వస్తుందా, ఆడ ఆయన రజతోత్సవ జెండా ఎగిరేస్తుంటే ఈడేమన్నా కవిత ఈడేమన్నా బాంబు పేలుస్తుందా, అగో అది తేలాల్సి ఉన్నది.